హలో ఫ్రెండ్స్, మనం శ్రీ మార్కండేయ పురాణం దుర్గా సప్తశతిలో ఉత్తర చరిత్రలో ఉన్నటువంటి శుంభ నిశుంభ అనే రాక్షసుల్ని అతని పరివారాన్ని దుర్గాదేవి సాత్విక శక్తి అయిన మహాసరస్వతి రూపాన్ని ధరించి వధించడం అనే వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో శుంభ నిశుంభ అనే రాక్షసులు వరగర్వంతో ఇంద్రుడి ఇంద్ర పదవిని, దేవతల ఆవిర్భాగాల్ని హరించారు. అలాగే దిక్పాలకులందరినీ ఓడించి వారి అధికారాలన్నీ కూడా హస్తగతం చేసుకున్నారు. ఇలా ఆ అసురుల చేత తమ రాజ్యాధికారాలన్నీ కోల్పోయిన దేవతలంతా గతంలో మహిషాసుర వధానంతరం మహాలక్ష్మి స్వరూపిణి తమకి పిలిచినప్పుడు వస్తాను అని వరం ఇచ్చిన సంగతి గుర్తు తెచ్చుకొని హిమవత్ పర్వతానికి వెళ్ళి ఆ అపరాజితాదేవిని స్మరించారు. విష్ణుమాయా రూపిణి అయిన మహాసరస్వతి రూపిణి, కష్టాల్ని దాటించే సారస్వత రూపిణి, సర్వకార్యాల్ని నెరవేర్చే శక్తి రూపిణి, వివేక జ్ఞానం కలిగిన కృష్ణవర్ణం ధూపవర్ణం శరీరం కలిగిన దుర్గాదేవికి ఎల్లప్పుడూ మేము నమస్కరిస్తామని ఆ దేవిని పరిపరి విధాలుగా ప్రార్థించసాగారు. ఇంతలో పార్వతీదేవి గంగా జలంలో స్నానం చేయడానికి అక్కడికి వచ్చి ఈ దేవతలంతా స్తుతించేది ఎవరిని అని మనసులో అనుకుంది. ఇంతలో ఆ గౌరీదేవి శరీర కోశం నుంచి ఒక దేవత ఉద్భవించి ఆమెతో, అమ్మా, శుంభ నిశుంభుల చేత యుద్ధంలో పరాజయాన్ని పొందిన దేవతలంతా నీ శరీరంలో ఉన్న నన్ను గురించే ప్రార్థన చేస్తున్నారు అని చెప్పింది. అలా పార్వతీ శరీరం నుంచి ఉద్భవించిన కౌశికీ శక్తి నల్లని వర్ణంతో ప్రకాశిస్తూ కాళిక అనే పేరుతో హిమాలయంలో నివసించసాగింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ ఆ హిమాలయాల్లో సంచరిస్తున్న ఆ కౌశిక శక్తిని శుంభ నిశుంభుల భృత్యులైన చండ ప్రచండులు చూశారు. వెంటనే తమ ప్రభువైన శుంభుడి దగ్గరికి వెళ్ళి, ఓ రాజా, హిమాలయాల్లో ఒక అపురూప సౌందర్య రాశి సంచరిస్తుంది. జగదేక మోహిని అయిన ఆ దేవి నీకు తగినది అని చెప్పారు. అలా వారి మాటలు విన్న శుంభుడు ఉత్సాహంతో సుగ్రీవుడు అనే వాణ్ణి దేవి వద్దకి దూతగా పంపించగా ఆ సుగ్రీవుడు దేవి దగ్గరికి వచ్చి ఆమెతో, త్రిలోక సుందరి, నీవెవరో నాకు తెలియదు. మా రాక్షస ప్రభులైన శుంభులు వారు మహాపరాక్రమవంతులు. ఈ ముల్లోకాల్ని జయించి ఇంద్ర పదవిని చేపట్టారు. అటువంటి మా సార్వభౌముడు నీతో ఇలా చెప్పమన్నారు అని చెప్పి శుంభుని మాటలు కాళికాదేవికి చెప్తున్నారు. ఓ దేవి, మేము నిన్ను స్త్రీలందరిలోకి ఉన్నతమైన స్త్రీగా భావిస్తున్నాం. అమితమైన నా ఐశ్వర్యానంతా నీవే అనుభవించు. నీవు నన్ను కానీ నా తమ్ముడైన నిశుంభుని కానీ సేవించు. నన్ను నీవు పెళ్ళాడితే మహాసంపదలు నీకు లభిస్తాయి. అందుకే నీవు నా భార్య అవ్వాలని కోరుతున్నానని చెప్పాడు. ఇవి శుంభుని మాటలు సుగ్రీవుడు చెప్పాడనమాట కాళికాదేవికి. ఆ మాటలు విన్న ఈ జగత్తునంతా భరించే శరణాగత పరాయిని శుభంకరి అయిన దుర్గాదేవి మనసులో ఆ దూత మాటలకి నవ్వుకొని గంభీరంగా అతడితో ఇలా బదులు చెప్పడం ప్రారంభించింది. ఓ సుగ్రీవ, నువ్వు నిజమే చెప్పావు. శుంభ నిశుంభులిద్దరూ పరాక్రమవంతులే, కానీ నాకొక నియమం ఉంది. యుద్ధంలో నన్ను ఎవరైతే ఓడిస్తారో, నా బలానికి సమానమైన బలంతో ఎవరుంటారో అతడే నాకు భర్త అవడానికి అర్హుడవుతాడు అని చెప్పింది. అలా దేవి మాటలు విన్న సుగ్రీవుడు ఆమె చెప్పిన మాటల్ని, నియమాన్ని తిరిగి వచ్చి శుంభ నిశుంభులకి వినిపించాడు. అది విని తీవ్రంగా కోపం వచ్చిన శుంభుడు ధూమ్రలోచుడనే రాక్షసుని పిలిచి దేవిని తీసుకురమ్మని హిమాలయానికి పంపించాడు. ఎంతో ఉత్సాహంతో దేవిని బలాత్కారంగా తీసుకువెళ్దామని సైన్యంతో వచ్చిన ధూమ్రలోచన దుర్గాదేవి హూం అని గర్జించి భస్మం చేసింది. ఆ తర్వాత దేవి వాహనమైన సింహం
తాను కూడా గర్జిస్తూ మిగిలిన అసుర సైన్యం మీద పడి వారిని వధించింది. వారి మరణవార్త విని చెలించిపోయిన శుంభుడు చండ ముండులనే రాక్షసుల్ని ఆ అంబికని పట్టుకోవడానికి నియమించాడు. మహావేగంతో ఆ చండ ముండులిద్దరూ దేవుతో యుద్ధానికి తరలి వచ్చారు. వచ్చిన అసుర సైన్యాన్ని చూసిన అంబిక మిక్కిలి కోపంతో వారి వైపు చూసింది. అంతలో ఆమె నొసటి నుంచి ఘోరమైన ముఖంతో, పెద్ద నాలుకతో, ఖడ్గం, పాసం వంటి ఆయుధాలు ధరించి, విచిత్రమైన పుర్రుల బెత్తాన్ని ధరించి, పుర్రుల్ని ఆభరణాలుగా ధరించిన కాళికా శక్తి వెలువడింది. ఆ కాళికా శక్తి పెద్దగా నోరు తెరిచి భయంకరమైన నాలుకను చాచి ఆ రాక్షసులందరినీ మింగేసింది. అది చూచిన చండాముండులిద్దరూ ఆ కాళికని చంపడానికి ముందుకు రాగా ఆ శక్తి వాళ్ళిద్దరిని సంహరించి వారి తలలను తీసుకెళ్ళి ఆ దుర్గాదేవికి సమర్పించింది. అది చూసి సంతోషించిన దేవి, ఓ కాళీ, నువ్వు చండాముండుల్ని సంహరించిన కారణంగా నేటి నుంచి చాముండ అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి చెందుతావని వరం ఇచ్చింది. ఈ విధంగా చండాముండులు కూడా యుద్ధంలో మరణించడంతో ఆవేశం తెచ్చుకున్న అసురునాథుడైన శుంభుడు మహాసైన్యంతో యుద్ధానికి వచ్చాడు. శుంభును చూసిన ఆ దేవి తన ధనస్సు అల్లెతాడును ఒక్కసారిగా మీటింది. భయంకరమైన ఆ ధ్వనికి ముల్లోకాలు గడగడలాడాయి. అదే సమయంలో కాళికాదేవి కూడా తన నోటిని తెరిచి హుంకారాన్ని మహాధ్వనితో చేసింది. అది విని పరులైన అసురు సైన్యమంతా దేవిని, సింహాన్ని, కాళిని 4 దిక్కుల నుంచి చుట్టుముట్టారు. ఆ దృశ్యం చూసిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, కుమారస్వామి, ఇంద్రుల శరీరాల నుంచి బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారాసింహి, ఐంద్రి అనే 7 మాతృకలు వెలువడ్డాయి. ఈ శక్తులన్నీ తమ తమ వాహనాలు అధిరోహించి దేవికి యుద్ధంలో సాయంగా వచ్చారు. వారిని చూసిన దుర్గాదేవి అతి భయంకరమైన నాదాన్ని చేసింది. ఓటమెరుగిన ఆ పార్వతీదేవి తన భర్త అయిన శివుణ్ణి పిలిచి, ప్రభు, శుంభానిశుంభుల దగ్గరికి నా దూతగా వెళ్ళి వారితో దేవతలందరికీ వారి స్థానాలని వారికిచ్చి పాతాళానికి పారిపోయి మీ ప్రాణాలు కాపాడుకోండి అని నా మాటగా చెప్పు అని పంపించింది. శివుణ్ణే దూతగా చేసుకుంది కాబట్టి నాటి నుంచి ఆమె శివదూతి అని పిలువబడింది. అలా శివుడి ద్వారా మహాసరస్వతి మాటలను విన్న ఆ దైత్యులు మరింత కోపంతో దేవిని, దేవతా సైన్యాన్ని నాశనం చేయాలని మరింత తీవ్రంగా యుద్ధం చేయసాగారు. ఇంతలో దేవతల శరీరాల నుంచి పుట్టిన 7 మాతృకులంతా కలిసి కథన రంగంలో అనేక వేల మంది రాక్షసుల్ని హతమార్చారు. అది చూసిన రక్తబీజుడనే రాక్షసుడు మహాక్రోధంతో ఆ 7 మాతృకులను తన గదతో తాడించాడు. అప్పుడు ఆ శక్తులన్నీ ఒక్కటై రక్తబీజుని గాయపరిచాయి. అప్పుడు అతని శరీరం నుంచి కారిన ప్రతి రక్తపు బొట్టు నుంచి ఒక్కో రక్తపు బీజుడు పుట్టుకు రాసాగాడు. ఇది చూసి కంగారు పడిన దేవతలంతా మహాసరస్వతికి ఈ విషయాన్ని తెలుపుగా ఆమె వారిని భయపడవద్దని చెప్పి కాళీదేవిని పిలిచి, ఓ కాళీ, నువ్వు నీ విశాలమైన నోరు తెరుచుకొని నీ నాలుకతో నేల మీద పడబోయే రక్తపు చుక్కలన్నీ నాకేసేయి. అప్పుడు రక్తబీజులు పుట్టే అవకాశం ఉండదు. చివరికి రక్తక్షయంతో ఆ అసురుడు మరణిస్తాడని చెప్పి దేవి ఒకేసారి తన శూలంతో, వజ్రాయుధంతో, ఖడ్గంతో, ఈటులతో ఆ రక్తబీజుని గాయపరచగా అతని గాయాల నుంచి కారే రక్తాన్ని వెంటనే కాళికాదేవి తాగేయడంతో క్షీణించిన రక్తబీజుడు చివరికి తన ప్రాణాలు కోల్పోయాడు. రక్తబీజుడు మరణవార్త విన్న శుంభనిశుంభులిద్దరూ తీవ్రమైన కోపంతో, ఆవేశంతో ఆ 7 మాతృకుల్ని, చాముడిని, మహాసరస్వతిని నాశనం చేయాలని పెద్ద సైన్యాన్ని తీసుకొని యుద్ధరంగానికి స్వయంగా వచ్చారు. కథన రంగంలో దేవి, శుంభనిశుంభుల మధ్య ఘోరమైన సంగ్రామం ఆరంభమైంది. శుంభుడు తమ్ముడైన నిశుంభుడు అనేక రకాల ఆయుధాలు ప్రయోగించగా దేవి వాటన్నిటినీ ముక్కలు ముక్కలు చేసింది.
వెంటనే ఆ రాక్షసుడు 10,000 చేతులతో చక్రాయుధాలతో మహాసరస్వతి శరీరాన్ని కప్పేశాడు. అప్పుడేం జరిగిందంటే దుస్సాహసమైన దుఃఖాలను తొలగించే ఆ దుర్గా భగవతీ దేవి కోపంతో ఆ చక్రాలన్నీ తన బాణాలతో ఛేదించింది. చివరికి నిశుంభుడు శూలాన్ని ధరించి దేవిని వధించడానికి రాగా అంతకన్నా వేగంతో ఆ దేవి తన శూలంతో ఆ నిశుంభుడిని పొడిచింది. అంతా ఆ నిశుంభుడు శరీరం నుంచి మరో పురుషుడు బయటికి రాగా అతన్ని కూడా తన కత్తితో నరికివేసింది. అలా నిశుంభుడు ఘోరంగా దేవి చేతిలో మరణించాడు. ప్రాణ సమానుడైన తన తమ్ముడు దేవి చేతిలో దుర్మరణం పొందాడన్న వార్త విన్న శుంభుడు కోపంతో, ఓ దుర్గా, బలగర్వంతో నీవు విర్రవేగుకు, నీవు ఎంతో గొప్పదాని అనుకున్నాను, కానీ నువ్వు ఇతరుల బలం మీద ఆధారపడి యుద్ధం చేస్తున్నావు, ఇది అన్యాయం అని పలికాడు. ఆ దైత్యుడి మాటలు విన్న దేవి, ఓ దైత్యుడా, నేను ఎప్పుడూ ఒంటరిదాన్నే, ఈ శక్తులన్నీ నాలో నుంచే వచ్చాయి, కావాలంటే చూడు, వీటన్నిటిని నాలోనే కలిపేసుకుంటాను అని చెప్పగా వెంటనే సప్తమాతృకలు, కాళికాదేవి అందరూ దేవిలో లీనమైపోయారు. దేవి శుంభుల మధ్య మరలా యుద్ధం ప్రారంభమైంది. ఎన్నో శస్త్ర అస్త్రాలు పరస్పరం ప్రయోగించుకున్నారు. ద్వంద్వ యుద్ధం కూడా చేశారు. ఆ శుంభుడు దేవిని పట్టుకొని ఆకాశంలోకి ఎగరగా దుర్గాదేవి ఆకాశంలో ఆ దైత్యుడితో బాహుయుద్ధం చేసింది. అలా వారి మధ్య చాలా కాలం బాహుయుద్ధం కొనసాగింది. చివరికి దేవి శుంభుణ్ణి ఎత్తి భూమి మీదకి విసిరేసింది. భూమి మీద పడ్డ శుంభుడు తేరుకొని తన పిడికిలి ఎత్తి దుర్గను చంపడానికి పైకి లేవబోగా దేవి వెంటనే ఒక శూలంతో అతడి వక్షస్థలంలో ఒక్క పోటు బలంగా పొడిచింది. ఆ శూలం చేసిన గాయం వల్ల కొంతసేపటికి శుంభుడు గిలగిల్లాడుతూ మరణించాడు. ఈ దృశ్యాన్ని చూసిన దేవతలందరూ ఆనంద తాండవం చేశారు. గంధర్వులు గీతాలని పాడారు. అప్సరసలు నాట్యాన్ని చేశారు. ఇది మనకి శ్రీ మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి శుంభ నిశుంభుల వృత్తాంతం. మూలం శ్రీ మార్కండేయ పురాణం, వచనం డాక్టర్ జయంతి చక్రవర్తి గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.